అరే భలే ఉందే, ఏంటి కర్రీ అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి జుట్టు కోడి చిట్టి గుడ్ల ఫ్రై అండి. మీరు తమ్నేల్ చూసే లోపలికి వచ్చారని నాకు తెలుసు. ఇలా కూడా తింటారండి. ఇలా తినే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారండి. ఇవి ఇష్టపడే వాళ్ళైతే చాలామంది ఉంటారు. ఒక్కసారి వెళ్ళి అడగండి, ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. తయారయ్యే ప్రాసెస్ చూద్దాం పదండి. మనకి మార్కెట్లో చికెన్ షాప్లో వాడిని వెళ్ళి అడిగితే మనకి ఇలా కావాలి అంటే వాళ్ళు తీసి పెడతారండి మన కోసము. మనం ముందే డబ్బులు ఇస్తే కూడా తీసి పెడతారు. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఐరన్ తవా యూస్ చేస్తున్నాను, ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నాను ఫ్రై కాబట్టి. చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా ఐరన్ ప్యానే యూస్ చేయాలి. ఇంకోటి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. నేను గానుగ నూనె యూస్ చేశాను, ఇందులో కూడా పల్లి ఆయిల్. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇందులో ఒక పెద్ద ఆనియన్ వేసేసుకుందాము. మంచిగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, ఇది కూడా మంచి కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఏదైనా కర్రీ ఆనియన్ వేగడంలోనే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేదాకా ట్రై చేయండి. చూడండి, ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్ అనేది మంచిగా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై చేసుకుందాము. పసుపు ఎందుకు యాడ్ చేస్తారో కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. పసుపు ఒక యాంటీబయోటిక్ అంటారు, ప్రతి కూరలో పసుపు యాడ్ చేస్తారు. పాతకాలం నుంచి మనకి అలానే అలవాటు అయిపోయింది, కానీ పసుపు యాడ్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. మంచి ఘాటుగా ఉంటుందండి ఫ్రెష్గా అయితే. నేను ఇది ఫ్రెష్గా తీసుకుంటున్నాను. మంచి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. చూడండి, భలే ఉంటుందండి కర్రీ మాత్రం. లాస్ట్ అవుట్పుట్ అయితే స్లో మోషన్లో ఒక వీడియో వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు చిట్టి గుడ్లని షిఫ్ట్ చేసుకుందామండి. మంచిగా పచ్చి వాసన మొత్తం వెళ్ళేదాకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుందాము. మీలో ఎంతమందికి ఈ చిట్టి గుడ్ల కూర తింటారని తెలుసు కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఏ వేలో ఇష్టమో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకోటి, ఈ కర్రీ కూడా లిడ్ పెట్టి అస్సలు వండట్లేదండి. మీరు గమనించండి, నేను పైన మూత పెట్టి అయితే అస్సలు వండలేదు. ఈ కర్రీ మొత్తము మంచిగా వేయించుకోవాలండి. దీన్ని టాస్ చేసేసుకుంటున్నాను. చూడండి, మన రెస్టారెంట్ స్టైల్లో టాస్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఎక్కడ కింద పడిపోతుంది అన్న భయంతో మళ్ళీ గరిటె పెట్టే కలిపేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలండి. మంచిగా హై ఫ్లేమ్ మీద అయిపోవాలి. ఇప్పుడు ఇది మొత్తము కొంచెం ఆ గుడ్లు విరిగిపోకుండా అటు ఇటుగా కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను నేను. ఈ సాల్ట్ యాడ్ చేశాక అందులో నుంచి వచ్చే వాటర్, అందులో నుంచి వచ్చే ఆయిల్, ఇది సరిపోతుందండి ఇవి అన్నీ ఉడకడానికి. చూడండి, ఒక్కసారి మనం టాస్ చేసుకొని అలా ఒక 10 మినిట్స్ వదిలేసాము అంటే, మూత పెట్టకుండా వదిలేయాలి. మూత అయితే అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే మూత పెడితే దాన్ని ఫ్రై అనరు, దాన్ని ఇంకో వేలో ఏదో పిలుస్తారు, నాకు అది ఇప్పుడు రావట్లేదు చెప్పడానికి. మూత పెట్టకుండా ఇలా వండుకోవాలండి. చూడండి, ఆయిల్ ఎంత మంచిగా రిలీజ్ అయిందో, వాటర్ అంతా ఎగిరిపోయింది. మూత పెడితే వాటర్ ఎగిరిపోదండి. సో ఇలా మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాను కదా, ఒక్కసారి టాస్ చేసుకుంటున్నాను మెల్లగా. ఆ ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా టాస్ చేసుకోండి. చాలా మంచిగా వచ్చేసిందండి అవుట్పుట్. చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు దీన్ని. ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత కారం వేసుకుంటున్నాను. ఇది నేను ఇందులో పులుసు వేయట్లేదు కాబట్టి హార్డ్గా చెప్పాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారమే వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇది పులుసు కాదు. 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే అస్సలు పట్టదు. స్పైసీనెస్ మీరు తినలేరు. ఇవి జస్ట్ ఎగ్స్ కాబట్టి అంత కారం దీనికి పట్టదు. ఒక 1 టేబుల్ స్పూన్ కారం అయితే ఎనఫ్ అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి చెప్తాను ఏం చేయాలో కూడా. దీన్ని అడుగు అంటకుండా, ఇప్పుడు ఇందులో అనేది ఆయిల్ అంతా లేదు కదా, దీన్ని అడుగు అంటకుండా దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇందులోనే నేను ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఫ్రైలో కరివేపాకు ఆ టేస్ట్, ఆ టెక్స్చరే వేరండి. ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఫ్రైలో కరివేపాకు వేసుకుంటే.
ఇందులోనే ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇక నేను చెప్పాలంటే ఇది నా స్టైల్ గరం మసాలా. ఎక్కువ మసాలా ఉండదు, ఓన్లీ ధనియాల పొడి ఎక్కువ ఉంటుంది. మిగతావన్నీ ఒక తులం అంత అంటారు కదా, అంతే ఉంటుంది. ఇలా మంచిగా టాస్ చేసుకున్నాక కొంచెం సేపు దీన్ని మళ్ళీ అలా వదిలేద్దాము. ఇందులో నుంచి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కారం అనేది మగ్గాక కొంచెం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. కారము, ఉప్పు అన్నీ వేసుకున్నాక ఒక స్లో మోషన్ ఒక షాట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూడండి, ఎంత ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయాక కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఆ ఎగ్స్ చూస్తూ అలా మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీని, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే బిగినర్స్ కదా.